హాయ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు. హలో దోస్తులు, అందరు ఎట్లుర్రు? మేము బాగున్నాం. ఇక మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. ఇంకా దోస్తులు, మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ కూడా ఇవ్వండి దోస్తులు. ఇక ఇట్లా మీరు లైక్ ఇచ్చినట్టయితే మీలాంటి వాళ్ళు మరికొందరు ఈ వీడియో చూస్తారు. ఇంకా చాలామందికి వీడియో షేర్ అవుతుందండి. దోస్తులు, మన ఛానల్ని ఎవరైతే ఆదరిస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక రోజు మీ ఎంకరేజ్మెంట్ మాకు ఇట్లాగే ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు మేము ఎందుకు తీసుకొస్తాము, మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాం దోస్తులు మీకు. ఇక మాకు మంచి బూస్ట్ అంటే మీరు ఇచ్చే లైకులు, ఇక మాకు వచ్చే సబ్స్క్రైబర్లు, కామెంట్స్, ఇవి మాకు మాత్రం మంచి బూస్ట్ని ఇస్తాయి దోస్తులు. ఇంకా మంచి మంచి వీడియోలు మేము ముందుకు తీసుకురానికి బాగా ప్రయత్నించడానికి దోహదపడతాయి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇక పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇక మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. వెంటనే మన వీడియోలో చూడొచ్చు. ఇక మన వీడియోలో చేసే ప్రతి సన్నివేశము ఎవరిని ఉద్దేశించింది కాదల్లా, ఓన్లీ కల్పితాలు మాత్రమే. ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 46. ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం రండి. అట్లనే దోస్తులు, ఇక వీడియోను స్కిప్ చేయకుండా మొత్తం చూడండి దోస్తులు, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇదేంటి మళ్ళక్క ఈ స్వీట్ని తీసుకొని వస్తుంది అనుకుంటే కోడల్ని పట్టుకొని వచ్చింది. ఆ పిల్లనే వస్తుంది అనుకున్నా కానీ గిట్ల చేయిందబ్బా. స్వీట్ వస్తుంది కదా, నచ్చిన చీరలు తీసుకుంటుంది అని చెప్పేసి మంచి మంచివన్నీ ముందే పెట్టేసిన. అయ్యో, ఇక ఆ పిల్ల రాలేదు. ఇక ఫస్ట్ వీళ్ళే మంచి మంచివి తీసేసుకుంటారో ఏమో. ఏమైందిరా అనిత, ఏదో ఆలోచనలో పడ్డావు? ఏం లేదక్క, ఇంకా వస్తలేరేంది అని చూస్తున్నా, వచ్చిర్రు మీరు అంతలోనే. అబ్బో, ఏమో అనుకున్నానే, మస్తు స్టాక్ వేసుకున్నావుగా. బోనాలకు మంచిగా రాఖీలకు కూడా గట్టిగానే వస్తాయి నీకు. మొత్తం పట్టు చీరలు, సిల్క్ చీరలే కనిపిస్తున్నవి. వాయమ్మో, ఎంత పడ్డది ఏంది ఇంతగానో స్టాక్ తీసుకొచ్చుకున్నావు? అవునక్క, ఇంకెంతనన్నా కానీ బాగానే అయినాయి పైసలు. ఇక సగం కట్టినా, ఇంకా సగం కట్టలేదు. ఇక అందరు ఇచ్చిన పైసలు తీసుకుపోయా కట్టవలసి వస్తుందో ఏమో. ఇక అందుకని చెప్పేసి ఇక మంచి మంచివి అయితే తీసుకొచ్చినాక ఇక నచ్చినట్టు తీసుకోర్రి. మంచిగా ఉన్నాయి చూడు చీరలు మాత్రము, ఒక్కటి కూడా నువ్వు వదలకుండా తీసుకుంటావు చూడు. అంత మంచి మంచి మాలు తీసుకొచ్చిన, క్వాలిటీ కూడా మంచిగా ఉందక్క. బట్ట పట్టుకుంటే ఇట్లా జారిపోతుంది, అల్కాగా ఉంటుంది, కట్టినట్టు కూడా అర్థం కాదు, అంత మంచిగా ఉన్నాయి చీరలు. ఏమోనే, చూస్తే కానీ తెలియదు కదా, మేము కూడా చూడాలి కదా, నువ్వు చూస్తే అయిపోతుందా ఏంది? అయ్యో, నీ బిడ్డని స్వీటీని మీ ఆడవిల్లని కూడా తోలుకరాపోయినావక్క. అవునత్తమ్మా, నేను కూడా అదే అనుకుంటున్నాను. ఎలాగో వాళ్ళు కూడా నచ్చినట్టు తీసుకుంటారు కదా, వాళ్ళని కూడా పిలిచేది ఉండే మనము. అబ్బో, ఎంత మంచి గుణం ఉందే సుజాత, ఏమనుకుంటావో ఏమో అనుకున్నా. మా అత్త అందరికి దోషి పెడుతుంది అనుకుంటావేమో అనుకున్నా, కానీ నీది ఇంత మంచి మనసు అని తెలియదే నాకు. పిలుస్తావాగు, ఇప్పుడే పిలుస్తాగు. ఏంది గీ నుంచే పిలిచినా? అరే, అయినా సరే పాటు సీటీ ఉంది కదా, సీటీకి ఫోన్ చేస్తా. అవునత్తమ్మా, చెయ్యి, వస్తారు వాళ్ళందరూ వచ్చి తీసుకుంటారు, వాళ్ళకి నచ్చినవి కూడా తీసుకుంటారు. నాకు గీ ఐడియా ముందు తట్టలేదే, ఇప్పుడే అనిత అంటే అర్థమయ్యింది. హలో, ఓ సీటీ, ఏం చేస్తున్నావు బిడ్డ? ఇగో అమ్మని అందరిని తీసుకొని ఇక్కడ అనితక్కల ఇంటికి రా బిడ్డ. చీరలు తీసుకుంటున్నాం కదా, అందరు తీసుకుంటారు మంచి మంచివి, అందరు తోలుకుంటారా. ఏంది మీ అమ్మ రాదంటనా? సరే పాటు నువ్వు రా, మరి నువ్వు మీ అమ్మకు నీకు చీర తీసుకుందువు. ఇక అట్లనే అవ్వల ఎవరు అవ్వకి ఇట్లా పిలిస్తే విలువు, లేదంటే ఇక సుజాత ఉంది కదా తీసుకుంటుంది పాటు, వాళ్ళకు కూడా ఇక ముసలాం ఈడదాకెందుకు, చేతగాక కూర్చొని పాటు. అట్లనే మానసక్కకి తీసుకొని రా అమ్మ, ఆమెకు నచ్చింది తీసుకుంటుంది, మెచ్చదు తొందరగా పిల్ల బట్టలు. ఎవరు తీసుకున్నా నచ్చదు, పట్టుకొని రా, అక్కని పట్టుకొని నువ్వురా. ఓహో, చీరలు సెలెక్ట్ చేసరికి మస్తు టైం పడుతుంది అక్క. కూర్చోర్రి, ఎంతసేపు నిలబడతారు ఇట్లా? కూర్చుంటాం పాటే. నువ్వేమో ఇంట్లో పెడితేవి దుఃఖం మొత్తము, ఇంట్లో మేము అందరం వస్తే ఏడ కూర్చుంటాము, ఏడ వర్షి చూపిస్తావు నువ్వు. ఇక నిలబడే ఉంటాం కానీ పాటు, ఏం కాదు. సరే కానీ ఈ సిల్క్ చీరలు ఎంతనే? గా చీరలు 1800 అక్క, ఒక్క చీరే.
ఏంది అనిత గంత రేటు చెప్పబడితేవి తీసుకోవాలా వద్దురా? అయ్యో నీకెన్నెన్ని కావాలో పక్కకు తీసి పెట్టుకో అక్క, తర్వాత రేటు చేతాం కానీ తక్కువ 1 రూపాయి అటు ఇటు అవుతుంది. ఇక అన్న రేటుకి ఇస్తారా ఏంది మీరు కూడా? ఇగో సుజాత నీకు కూడా నచ్చినవి తీసుకో అమ్మా, ఎన్ని కావాలో. అనితక్క ఇంకా కొనాకున్న చీరలు ఇవి నీ దిక్కున్నది ఏవి గివి ఏమంటున్నావా? అవునక్క అదే ఇక్కడ ఇవ్వు. ఓ గీ చీరలా భలే మంచిగా ఉంటాయిరా, తీసుకో మంచిగా ఉన్నవి. ఇంకా నువ్వు కట్టుకుంటే మాత్రము పెళ్లి పిల్లలాగానే ఉంటావు చూడు, మంచిగా ఉంటుంది. ఇంకా అల్కగా ఉంటాయి చీర చూడడానికి అట్లున్నా కానీ ఎంత బాగుంటాయో చూడు, ఇట్లా లుక్ ఇట్లా వస్తుంది కట్టుకుంటే చీరే. ఏందే అంత నువ్వే చెప్పబడితివి, మమ్మల్ని చూడనిస్తావా లేదా? చీరలు మంచి మంచివి తీసుకుందామని అనుకుంటున్నాం మేము కూడా. జర ఆగరాదే, చూడని కోడలామె చూస్తుంది. అత్తమ్మ ఆగి చీరలు మంచిగా ఉన్నవి, ఇవి నేను తీసుకుంటా అత్తమ్మ. వాయబ్బా అనుకుంటూనే ఉన్నా, గా చీరలు మంచిగా ఉన్నవి తీసుకుంటుంది అనుకుంటూనే ఉన్నా. సుజాత గవే చేతిలో పట్టుకుంది చూడు. ఇక కోడలామె తీసుకున్న చీరలు ఎంత రేటు పడుతుందో చెప్పు అనిత. గది ఒక్క చీర 5,000 అక్క. ఏంది మరి గంతగానం చెప్పబడితేవి, చీరలు కొననిచ్చేటట్టే లేవుగా. అమ్మో అందుకేనా ఎక్కడ ఓకక్క నా దగ్గరికే రా అని చెప్పినవు. రేట్ ఏమైనా దించేది ఉందా లేదా నువ్వు అసలు? ఇగో చూడక్క ఆ చీరలు మస్తు రేటు ఉన్నాయి అక్క. ఇక నేనే హోల్సేల్లో పోయి తీసుకొచ్చిన కాబట్టి నాకే పడ్డది గంత రేటు. ఇక నీకెట్లా ఏం తక్కువ ఏమంటున్నావో ఏమో నాకు అర్థమవుతలేదు. ఇక తెచ్చిన రేటే చెప్పినాక, నీకు మాత్రం నేను ఎక్కువేం చెప్పలేదు. అయినా సరే చెల్లె నువ్వు ఏమన్నా అనుకో, నాకైతే గా చీరలు 2,500కి ఎక్కువ లేదు తక్కువ లేదు. ఏందక్క గట్లా మాట్లాడుతుంది మళ్ళక్క? ప్రతిసారి ఇక నీ దగ్గర నేను ఏమైనా బేరం ఆడతానా చెప్పు ఎప్పుడన్నా? గింత పెద్ద చీరలు 5,000 రూపాయల చీరే 2,500కి ఎట్లా అడగబుద్ధి అయింది అక్క నీకు? ఒకసారి ఆ చీర పట్టుకొని చూడు, ఎంత మంచిగా ఉంది, అల్కగా ఉంటుంది, కట్టినట్టు అనిపించదు. బట్ట క్వాలిటీ చూడు ఎంత బాగుంది. గంత మంచి చీరని నువ్వు సగం రేటుకి ఎట్లా అడుగుతున్నావు అక్క? నాకు అర్థమవుతలేదు. ఏవో రానిత నువ్వు ఇస్తావా లేదా చెప్పు? గంత తక్కువకైతే రావక్క, ఇంకొక చీర అయితే 4,000కి అయితే వస్తుంది చూడక్క. ఇక అంతకంటే తక్కువ అయితే ఇవ్వలేను. ఊకోరా చెల్లా ఏం మాట్లాడుతున్నావు? గా పట్నం పోయినప్పుడు నేను తీసుకున్న గిట్లాంటి చీరలే ఆడు 2,000కే ఇచ్చిండు, నువ్వేమో 2,500 చెప్తే 4,000కి ఇస్తావంటనేవేందే? ఇక అక్క గా బట్ట వేరు గీ బట్ట వేరు, నువ్వు పట్టుకొని చూడరా. అదే నీకు అప్పటి నుంచి గదే చెప్తున్నా. ఏం లేదు గిదే బట్ట గది గిట్లనే అల్కగా ఉన్నాయి చీరలు, గివెట్లున్నాయో గవి గట్లనే ఉన్నవి. కాకపోతే గవి జర పాడగానే గంతే, నేను కట్టి కట్టి తీసేసిన కాబట్టి ఇయ్యరాదు. నా కూడలు ముచ్చట పడుతుంది. అవి ఆడుకోతే నాకు 2,000కే ఇస్తాడు కానీ ఇక నువ్వు చెప్పినందుకు నేను అక్కడ పోకపోతే తీసుకోకపోతే. సరే అక్క, ఇక నువ్వన్న రేటు కాదు నేనన్న రేటు కాదు, ఇక 3,000కు చీర తీసుకో అక్క. ఇక అవి ఇంకా ఎక్కువ బేరం ఆడకక్క. చాలా అమ్మ సుజాత నీకు చీరలు అవి? చాలత్తమ్మా. సరే సుజాత తీసుకున్న చీరలు పక్కన పెట్టుకో. గా చీర ఎంత అనిత? ఓయమ్మో అనితక్క మరి తెచ్చిన రేటుకి అడుగుతుంది. ఇక నేనేం చేతురబ్బా, జర ఇంత ఎక్కువనే చెప్తా. చీరలు చూస్తే 500 పడ్డాయి కానీ ఇక అట్టి ఇట్లా కాదు, గవి కూడా ఓ 4,000 చెప్తా. అప్పుడు కానీ నా రేటు వెళ్ళేటట్టు లేదు. ఏమైనా అనిత ఏం ఆలోచిస్తున్నావు అడుగుతుంటే? చెప్పాక ఏ చీరే? అగో గా పైన పచ్చది పసుపు కలర్ది. వామ్మో గా చీర అయితే ఎక్కువ రేటే ఉందక్క. ఇక తక్కువకైతే రాదు. నువ్వు ఎంత అడుగుదాం అనుకుంటున్నావో ఏమో కానీ ఇక నువ్వు తీసుకుంటావో లేదో అక్క, ఉండని తీయి. ఏంది అనిత గట్లా మాట్లాడబడితివి? తీసుకోనికనే కదా అడుగుతున్నా, మరి గట్లా మాట్లాడబడితివి నువ్వు తీసుకుంటావో లేదో అని. అంత రేటు నేను పెట్టలేను అనుకుంటున్నావా ఏంది? ఎంతనో చెప్పు ఫస్ట్ రేటు నువ్వు. ఇగో అక్క 4,000 అక్క గా చీర ఒకటి. ఓయమ్మో గా చీరలు ఏముంది, ఏమంత మంచిగా లేనే లేవు. గా చీరలకు 4,000 ఎట్లయితాయే నువ్వు? లేదక్క గా మాడలు గవే ఉన్నాయంట. ఇక నీ ఇష్టం, తీసుకుంటే తీసుకో లేకపోతే లేదు. ఇంకా అవి మొత్తం అమ్ముడు పోయినవి, ఒక 2-3 మిగిలినాయంట. ఇంకా అవి తక్కువకైతే ఇచ్చేది లేదక్క. ఇంక ఎవరు వచ్చినా నేను గంతే ఇస్తా. ఇక అవి 4,000 అటు ఇటుగా ఒక 500 తగ్గిస్తా కానీ ఇంకెక్కువ అయితే తగ్గియను. గది కొత్త మోడల్ చీర లేటెస్ట్గా వచ్చినవి, మంచిగా పూరగాలు చాలా ఇష్టపడుతురు ఆ చీరలు. ఇంకా అందుకే ఎవరైనా తీసుకుంటారు, నువ్వు తీసుకోకున్నా సరే ఊర్లా. ఓయమ్మో ఎంత మాట అనబడితివే అనిత, నేను గన్ని చీరలు తీసుకుంది మా కోడలు. ఇప్పుడు ఇంకా చీర నచ్చింది నాకు, గది అడిగితే గింత మాట మాట్లాడబడితివి.
సరే అక్క, ఇక నీకని నేను ఇక 2000కి ఇస్తున్నా చూడు అక్క, ఇంక అంతకంటే తక్కువ ఏం అడగకు. సరే సరే తీయ యొక్క చీరది. అమ్మయ్య, గిట్లనే ఇంకా మిగతా చీరలలో కూడా ఎక్కువ పైసలు గుంజాలి. ఎందుకంటే ఇక మంచి మంచి చీరలు కరెక్ట్ రేటుకు తీసుకుంది. మరి ఇక నాకు ఏడబడితేవి రేటు చెప్పు, ఇంకా గిన్నెలన్న రేటు గుంజాలిగా. రా స్వీటీ, వచ్చినావా? దా మంచి మంచి చీరలు ఉన్నాయి, తీసుకుందిరా. ఇగో స్వీటీ, ఇగో సుజాత తీసుకుంది, ఇక నువ్వు కూడా తీసుకో. మీ అమ్మ కోటి తీసుకో, నువ్వు ఒకటి తీసుకో. మంచిగా ఉన్నాయి అనిత దగ్గర చీరలు, మీకు నచ్చింది తీసుకోరి 2 చీరలు. వావ్, ఫెంటాస్టిక్, చాలా బాగున్నాయి శారీస్. అసలు ఏ తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు, ఇంత బాగున్నాయి ఏంటి. నాకు ఇక్కడ ఉన్న శారీస్ చాలా బాగా నచ్చాయి, ఇక్కడ పక్కన పెట్టారు కదా. అనుకుంటూనే ఉన్నా దానికి అవే నచ్చుతాయి అని చెప్పి. అత్తమ్మ, నాకు ఇక్కడ ఉన్న చీరలు నచ్చినాయి అత్తమ్మ. గవి సుజాత తీసుకుందమ్మా, ఇక నువ్వు వేరే తీసుకో. ఇంకా నీకు నచ్చేటిగో మస్తు చీరలు ఉన్నాయి ఇక్కడ, ఇంకా వేరే ఏమన్నా తీసుకో. లేదత్తమ్మా, నాకు దీంట్లో నుంచి ఒక చీర కావాలి. ఇది కావాలనే నా చీరలు అడుగుతున్నట్టుంది, ఇవి నేను సెలెక్ట్ చేసి పెట్టుకున్నానని చెప్పి. వద్దు స్వీటీ, ఇక సుజాత పెళ్ళి అయినప్పటి నుంచి ఒక్క చీర ఇప్పియలేదు, ఇప్పుడే చెప్తే తీసుకుంది ఇక చీరలు. ఇక దాంట్లోకించి ఎందుకే, నీవు మంచి మంచి ఉన్నాయి కదా ఇక్కడ, ఇంకా అట్లాంటి మోడల్స్ మస్తుగా ఉన్నాయి, తీసుకో నీకు నచ్చింది. హే సుజాత, దీంట్లో నుంచి ఒక శారీ ఇవ్వవా నాకు? ఇదిగో అది బాగుంది, ఆ కలర్ కావాలి నాకు. లేదు స్వీటీ, నా దగ్గర లేనివి కలర్స్ అన్నీ ఉన్నాయి అక్కడ, అందుకని చెప్పేసి నేను అవన్నీ తీసుకున్నాను. ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ, తీసుకో నీకు నచ్చింది. ఇవి మాత్రం నేను ఇవ్వను స్వీటీ, ఏమనుకోవద్దు. దీని దగ్గర ఎలా దోచుకోవాలో ఈ చీర నాకు తెలుసు, నేను తర్వాత తీసుకుంటానులే దీంట్లో నుంచి ఒక చీర. ఇప్పుడు ఏమనొద్దు, మళ్ళీ బాగోదు. పండగకి వచ్చి ఇలాంటి బృబాబు చేసింది అనుకుంటారు. అన్మాతమ్మ ఏదో ఒక చీర దానికి తగ్గట్టు తీసుకొని ఆ చీర దీంట్లో కలిపేసి ఇంకో చీర తీసేసుకుంటాను. నాకు తెలిసి ఇదేదో మాస్టర్ ప్లాన్ చేయాలని ప్రయత్నిస్తుంది. నేను మాత్రం ఒక్క చీర కూడా ఇవ్వను దాంట్లో నుంచి. స్వీటీ, పోయి దీంట్లో కూడా మంచి మంచి బట్టలు ఉన్నవి చూడు స్వీటీ, సేమ్ అలాంటివే ఉన్నవి. ఇగో మీ అత్తమ్మ తీసుకుంది, అందులోకించే చీర మంచిగా ఉన్నాయి చూడు. ఇక అవి కూడా దానిలో ఉన్నవే అవి, కాకపోతే కొంచెం బార్డర్ పెద్దగా ఉన్నాయి, ఇవి కొంచెం చిన్నగా ఉంటాయి బార్డర్, అంతే. చాలా బాగున్నాయి చీరలు, తీసుకో ఇంట్లోకించి. సరే అత్తమ్మ, నువ్వే తీసుకురా ఇక చీరలు, నేను వెళ్తాను. సరే సరే పోరా, మరి నేను తీసుకొని వస్తా పో స్వీటీ. ఇక అనిత, అగ్గి పచ్చ చీరలు ఇవన్నీ కూడా కావాలి నాకు, ఇవన్నీ నేనే తీసుకుంటా చూడు. సరే అక్క, తీసుకో. ఇక మొత్తం బిల్ అయ్యిరా, ఇక పైసలు ఇస్తా కానీ. ఇక నువ్వు తీసుకున్నాక ఆడికి చీరలకు దగ్గర దగ్గర 35,000 అవుతున్నాయి అక్క. ఏ ఊకో చెల్లె, మరి గంతగానని చెప్పబడుతుంది, చూసి తీసుకో. లేదక్క, గంతే అవుతున్నవి, ముందే తక్కువ చేసినావు కదా చీరలల్లా, నువ్వు తక్కువ చేసినాకనే నేను లెక్కేసిన. ఈ ఒక్క చీరలకే నువ్వు లెక్క అడగలేదు నాకు, కానీ ఇంకా నేనే అప్పటికైనా తక్కువ చేసి వేసిన. వాయబ్బా, చాలా అవుతుందిరా అనిత, నువ్వు తక్కువ చేస్తానందుకే నేను అక్కడ దూరం పోలేదు. ఇప్పుడు ఇస్తావా ఇయ్యవా చెప్పు తక్కువ రేటుకి. నువ్వు ఒక్క చీర కూడా డైలీ వేరే తీసుకోలేదక్క, అన్ని పార్టీ వేర్ చీరలే తీసుకున్నావు. ఇక ఒక్కొక్కటి 5,000 4,000 ఉన్న చీరలే పట్టుకున్నావు. ఇక అవి తీసుకొని పోయి ఒక్కసారి అడిగి చూడక్క, నీకు ఏమన్నా తక్కువ పడుతుందేమో. నేనే మస్తు తక్కువ చేసిన, మళ్ళీ ఇంకా తక్కువ చేయమంటే ఏం చేయాలక్క నేను చెప్పు. సరే పట్టే, ఇంక ఏడవకు, ఇంక నీ లెక్క కాదు నా లెక్క కాదు, 25,000 ఇస్తా చూడు ఇక మొత్తం చీరలకు. ఇక ఫస్ట్ బోని నువ్వే అక్క, ఇక నేను అంతకంటే ఎక్కువ ఊకే నశించలేను, నేను ఇచ్చిపో ఇక పైసలు. ఇక తీసుకోరా అనిత, ఫస్ట్ బోని నేనే అన్నందుకు ఇక మొత్తం పైసలు ఇస్తున్నా, తీసుకో. ఆయన మళ్ళొక చేతిగుంటా బోన్ అయ్యింది, ఇక మస్తు మస్తు గిరాకైతా జోడిగా నాకు. అనితక్క, నాకు కూడా 2 చీరలు మంచిగా తీసి పెట్టక్క, నేను వచ్చి తీసుకుంటా తర్వాత. ఎందుకు స్వీటీ, ఇప్పుడే తీసుకోరాదు, నేను ఇస్తా కదా పైసలు. అయ్యో పర్లేదు అత్తమ్మ, నేను అమ్మతో కట్టిస్తానులే డబ్బులు ఇవి. సరే అనిత, 2 చీరలు అంట చూసి పెట్టు స్వీటీకి, ఇక పైసలు ఇస్తా అంటుంది, నువ్వేం తీసుకోకు, నువ్వైతే తీసిపెట్టు. ఆ 2 చీరల పైసలు కూడా నేనే ఇస్తా కానీ, సరేనా? రేటు చెప్పు నాకు. సరే అక్క. సరే ఇక పోయేస్తా అనిత. ఇక వండి వెళ్దాం. పా సుజాత, ఇవన్నీ పట్టుకోవా స్వీటీ, పట్టుకోవా. ఏమైంది అనితక్క, చీరలు తెచ్చి ఫోన్ కూడా చేయలేదు నువ్వు? ఇక పొద్దు ఇంకా లేతాం అనుకున్నారా, ఇక అందుకే చేయలేదు. ఇప్పటిదాకానే మాల్ వచ్చింది మొత్తం సర్ది, ఇక ఇట్లా కూర్చున్నాను, ఇక మీరు వచ్చిర్రు అంతే. అయినా ఇక స్టాక్ వచ్చిన ఎంబడే మాకు ఒక ఫోన్ కొట్టని చెప్పినా కదరా, వచ్చి తీసుకోపోతా అని చెప్పినాం కదా, ఆల్రెడీ తీసుకున్నట్టారు చాలా మంది.
ఎవ్వరు రాలేదు, గేంటే ముంగట్న ఉంటుంది కదా, మళ్ళా ఒక్కతో వచ్చి తీసుకుపోయింది ఇక అంతే. ఓహో, మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చి తీసుకుపోయినారు. దాని సెలక్షన్ కూడా మంచిగానే ఉంటుంది, మంచి మంచి చీరలు తీసుకుపోయి ఉంటుంది. అమ్మ బట్టలకు వచ్చినారే. అబ్బు బిడ్డ, నేను పిలిస్తే నువ్వు వండుకున్నావు అన్నది స్వీటీ, అందుకని చెప్పేసి ఇక మేమే తీసుకొని వచ్చినాం బట్టలు. నాకేం చీర తీసుకున్నావే? అగో గమ్ముంగట్టున్నాయి చూడు బిడ్డ, పచ్చ చీరే మంచిగా ఉంటుంది నీకు. ఏందమ్మా ఏం చీర తీసుకున్నావు చెప్పు నాకు. గదేం చీరనే, నాకేం నచ్చలేదు. గిట్లాంటి చీర ఎందుకు తీసుకున్నావే? నాకు నచ్చవని చెప్పిన కదా నీకు. నన్ను పిలిస్తే నేను వచ్చేదాన్ని, లేదంటే పొద్దువింకలన్న పోయి తెచ్చుకునేదాన్ని. నాకెందుకు తీసుకొచ్చినావు నువ్వు చీరే? అయ్యో బిడ్డ, మంచి మంచి చీరలే పట్టుకొచ్చినారా, చూడు నీకు నచ్చిందే తీసుకో మరి. ఎందుకమ్మా నన్ను విలువలేదు? నేను ఎప్పుడో ఒకసారి వస్తా కదా, ఎట్లా తీసుకుంటున్నావు చీరే? మంచి చీర తీసుకోవచ్చు కదా, నాకు నచ్చింది. అయ్యో బిడ్డ, ఇప్పుడైనా ఏమైంది బిడ్డ, తీసుకో. అగో చీరలన్నీ గీడనే ఉన్నాయి కదా, నీకు నచ్చింది ఒకటి తీసుకోరా అదే. అయ్యో మానసక్క, తొందరగా నచ్చేటట్టు లేదు చీరలు. ఆమె నచ్చినవే తీసుకోవాలనుకుంటట్టుంది. ఇక అయ్యో బాధపడుతుంది కదా చాలానే. అక్క నేను తీసుకున్న చీరలలో ఒక చీర తీసుకో అక్క, మంచిగా ఉన్నవి చీరలు కూడా. చూడు నీకు ఏది నచ్చితే తీసుకో. పండుగ పూటలా అందరూ సంతోషంగా ఉండాలక్క. తీసుకో, నా దాంట్లోకి తీసుకో. నేను తీసుకున్న చీరలకి చాలా బాగున్నాయి. అగో ఒక పైన చీర పెట్టే, నాకు మంచిగా ఉంది, ఇంకా అదే కట్టుకుంటా నేను. ఓసే సుజాత, నాకు ఒక చీర ఇమ్మంటే ఇవ్వలేదు కానీ నీ ఆడపడుచుకు మాత్రం మంచిగా చీరే ఆమె అడగగానే ఇస్తావా? చెప్తా నీ పని. నాకు ఇవ్వనికి ఏమొచ్చిందే నీకు? అయినా సరే అన్ని చీరలలో ఒక చీర కొట్టేస్తా నేను. దొంగ మొహం, అన్నికి తగ్గట్టే చేస్తా పటు. సరే సుజాత, ఇంకా అవన్నీ పెట్టు. ఇక తెల్లాడితే పండుగ ఉంది, ఇక ఎక్కడెక్కడ అవుతుందో ఏందో. ఇక ఆడమ్మేకపోతే ఒక్కటే అరుస్తుంది. మీ మామ తీసుకొచ్చి అడగట్టిండు, దానికి నీళ్ళు పెడతలేరు ఎవరు. జర ఇవన్నీ చదిరిపోయి నీళ్ళు పెట్టి జరంత మేతయ్యమ్మా. మీ మామ మళ్ళా శనికాడికే పోయిండు, జరంత పని ఎక్కువ ఉందంట ఆడ. ఇక పండుగ రోజే వస్తున్నాడు, అందుకని చెప్పి ఇక దాంట్లో మనమే చూసుకోవాలి మేకపోతుని. ఇక రేపైతే ఎట్లాగో పండుగనే, ఇక మీ మామ వస్తాడు. కానీ ఇలా మొత్తం పొద్దుంక వరకు నైట్ వరకు మంచిగా నీళ్ళు పోసి దానికి ఇంత మేత అయ్యి బిడ్డ, మర్చిపోకుండా. సరే అత్తమ్మ, వేస్తా. అత్తమ్మ నాకు పని ఉంది, నేను ఇంట్లోకి వెళ్తాయిగా. అమ్మ సుజాత ఎంత మంచిదే, అది తీసుకున్న చీరలల్లా నాకు చీర తీసుకో అని చెప్తుంది. కొంచెం అలగంగానే ఎట్లా ఏమనుకుందో ఏమో. మంచిదేరా సుజాత, చాలా మంచిది, మంచి గుణం ఉంది, పని కూడా మంచిగా చేస్తుంది. మంచి కోడలు దొరికింది బిడ్డ నీకు, మంచిగానే దొరికింది పట్టు వదినే. అవ్వమ్మ మంచిగా నిదానంగా ఉంటుంది, అన్నీ అర్థం చేసుకుంటుంది, అన్ని పనులు చేస్తుంది, మంచిగా ఉంది పిల్ల దగ్గర గుణము. తమ్ముడు మంచి అదృష్టవంతుడేనే. తమ్ముడు ఒక్కడే అదృష్టవంతురా బిడ్డ, మీరు గారా? మేము కూడానే. అబ్బో, ఈ సుజాతని ఇంతగానో మెచ్చుకుంటుందా అత్తమ్మ? చెప్తా, దాని పేరు ఎలా చెడగొట్టాలో నేను చూసుకుంటాను కదా. ఆహా, నా ముంగట్నే దాన్ని మెచ్చుకుంటారా మీరు? నిజంగా సుజాత అంత మంచిదా? స్వీటీ అక్క ఇక్కడ మెల్లగా నిలబడింది కదా, ఒక్క గుద్ది ఉరుకుతా మటాష్. ఒరే చింటుగా, ఏంటో అంత గట్టిగా కొట్టి పరిగెడుతున్నావు? ఒరే దొంగ మొహమా, ఆగురా, వస్తున్నా, నీ పని చేస్తాం. అరే చింటూ, ఎందుకురా అంత గట్టి కొట్టినావు ఆ పిల్లని? అయ్యో పోనుకో స్వీటీ, చిన్న పిల్లగాడు ఏం తెలుసు, కొట్టినేమో పాటు. గాడు కొడితే దెబ్బ తాకిందా ఏంది నీకు? స్వీటీ అక్క ఎలా ఉంది నా దెబ్బ? రేపు పండ్ల పడుకో, నువ్వు నాకు దొరుకురా, నీ పని చేస్తా నేను. ఇప్పుడు అత్తమ్మ అక్క ఉంది కాబట్టి నువ్వు బతికిపోయావు, నీ పని నేను చేస్తాను. ఓ అమ్మ, రేపు భవనం గిట్లా ఎవరు చేస్తున్నారే? నువ్వు చేస్తావా, సుజాత చేస్తుందా? ఎవరివన్నా చేద్దాం పట్టు బిడ్డ, ఏముంది, ఎత్తుకుంటావా నువ్వు? ఎందుకే, సుజాత ఉంది కదా, ఎత్తుకుంటా తీయి. వద్దు బిడ్డ, గట్లా నొద్దు, ఎట్లా 2 బోనాలు చేస్తా కదా. ఇక నువ్వు ఒకటి ఎత్తుకో, సుజాత ఒకటి ఎత్తుకుంటుంది. ఇక పెద్దకు వస్తుందేమంటే రానన్నది. ఇక వాళ్ళకు గిప్పుడే ఉందంట, ఏదో పండుగ ఉందంట వాళ్ళకి. ఇక అట్లా అని చెప్పేసి వాళ్ళు ఏం వస్తలేరు. ఇక దావతి గిట్లా పోతారంట, వాళ్ళు ఉండరంట. అయ్యో ఏందమ్మా, ఎప్పుడు చూసినా పెద్దక్క ఏదో ఒకటి చెప్తుంది. పండగకి వస్తుందేమంటే వస్తేనే లేదే. తమ్ముని పెళ్ళికి చూసిన అంటే ఇప్పటి వరకు చూసిందే లేదే అక్కని నేను. సరే కానీ బిడ్డ, ఇక నేను బోనాలకి ఇంకా కొంచెము పసుపు కుంకుమ తక్కువ పడుతుందేమో అనిపిస్తుంది, గది పట్టుకొస్తా బిడ్డ పోయి. ఇంకా మీరు ఇంట్లో కొర్రి. అరే చింటూ, లోపలికి రా, రాజేసే బండుకుందిరా. ఒరే చింటూ పడుకో, ఆగు ఇక్కడ.
ఏంటి బక్క మొహందానా నీ పనులని రాలగొడతా ఇటు రారా నువ్వు. ఇగో స్వీట్ అక్క, నువ్వు నన్ను గలీజ్ మాటలు మాట్లాడినావు అనుకో, ఇంకా 2-3 గుద్దులు గుద్దుతా. అయినా నీకు ఇదేం పోయే కాలం రా, వచ్చి నా బ్యాక్ మీద కొడతావు. నువ్వు ఒక పెద్ద ఇలియానవు, ఇక నీ బ్యాక్ మీద కొట్టిన వచ్చి. అబ్బో, నీకు ఇలాంటి ఎకశక్కలు కూడా ఉన్నాయరా నీ దగ్గర? చాలకండి. అబ్బో, మనవాడు ఎందుకో బాగా నవ్వుతుండు. ఏమైందిరా మనవాడా, ఏం కొట్ట పని చేసినావు? వాడు తీట పనులు చేస్తే ఈ ముసలిదానికి నవ్వొస్తుంది. ఇగో ఇగో నేను స్వీట్ అక్క ముడ్డి మీద గుద్దినా. అయ్యో మనవాడా, గట్ల గుద్దొద్దు నాయనా, పెక్క పెక్కలు అనాలి దాన్ని. ఏ ముసల్దాన్న, ఏంది చాలా జోక్యం చేసుకుంటున్నావు? చిన్నపిల్లానికి అలాగే నా చెప్పేది, పెద్దదాని లాగానే ఉండు. అవే నీ చేతలు మార్చుకోవే ఫస్ట్. నిన్ను చిన్నపిల్ల కూడా అన్నా సిగ్గులేదు.